పట్టణం దగ్గరికి వచ్చినాయి అంటే ఒక ఆస్పెక్ట్. రెండవది ఇంకొక కేసు చూశాను నిన్న, ఈ మనకి వీడియోలు, సెక్సువల్ వీడియోల్ని అక్కడి నుంచి, అంటే దాంట్లో బాధితులు ఉంటారేమో అనుకున్నాను కానీ తెనాల్లో అక్కడే ఆర్గనైజర్స్ ఉంటారు అనుకోలేదు. అదే కదా ఇలాంటి స్టేజీకి ఇళ్ల మధ్యలో అక్కడ ఏంటంటే మనకి సాధారణంగా నగరాలలోకి పట్టణాలకి పల్లెలకు ఒక తేడా ఉంటుంది. నగరాలలో పక్క అంటే మన అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్లో ఉన్నోడి గురించి కూడా మనకి తెలియదు, పేరు అవి కూడా మ్యాక్సిమం ఎవరికన్నా ఉత్సాహం ఉంటే పరిచయం చేసుకోవాల్సిందే తప్పించి మామూలుగా అయితే పట్టించుకోదు ఎవరికేంటి అని. అలాగ ఉంటుంది అక్కడ నగర జీవనం వచ్చి. కాబట్టి నగరాల్లో తప్పు చేయొచ్చు, మనం ఎవడు పట్టించుకోడు కాబట్టి. కానీ పల్లెల్లో కానీ ఇట్లాంటి తెనాలి లాంటి పట్టణంలో కానీ పక్కన ఏంటి ఆ సందులో ఉన్న వాళ్ళందరి గురించి తెలుస్తుంది. చాలా మందికి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుసు అక్కడ ఏరియా. అట్లాంటి చోట్లకి కూడా ఇట్లా తీసుకొస్తున్నారంటే ఇప్పుడు రకంగా పట్టుబడింది అట్లాంటి కారణంగా, ఆ ఊళ్ళల్లో ఉండేటటువంటి ఇంటిమసీ కారణంగా పట్టుబడ్డారు, లేకపోతే పట్టుబడేవాళ్ళు కాదు. అంటే బట్ అక్కడ దాకా వ్యాప్తి చెందే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వాల దగ్గర వచ్చినటువంటి తప్పల్లా ఏంటంటే మత్తు మందులు, క్రైము అంటే నేరం, మర్డర్ అయినా మానభంగం అయినా ఇవన్నీ కూడా నేరస్తుడు చేస్తాడు, నేరస్తుని పట్టుకుంటారు పోలీసులు.